నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుండి దోచుకుంటున్నారని ఏఎస్ఎఫ్ నాయకత్వం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దాడి చేసి కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్ విమర్శించారు। పాఠశాల ఫీజు, అడ్మిషన్, డొనేషన్, యూనిఫామ్, పాకెట్ మనీ ఇటువంటివి రకరకాల ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన శాఖపరమైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా మొద్దు నిద్రలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు। పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహంతో ఏఎస్ఎఫ్ నాయకత్వంపై ప్రత్యక్షంగా దాడి చేసి నాయకులకు గాయాలై రక్తం చిందిస్తున్నా సరే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్కి తరలించడం జరిగిందని తెలిపారు। ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడం చాలా దుర్మార్గపు చర్య అని వారు అన్నారు। అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల మీద అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అవలంబిస్తున్న తీరు మీద మరి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు। మరి రాయలసీమ జిల్లాల్లో కానీ ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ విద్యా సంస్థలకు వెళ్ళి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అధికారులతో మాట్లాడి అక్కడున్న యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా ఈరోజు విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో మెయిన్ కళాశాలలో మరి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర నాయకత్వం మరి ఈరోజు వెళ్ళి అక్కడ విద్యార్థులు ఏదైతే అధిక ఫీజులకి అమ్ముతా ఉన్నారో పుస్తకాలని, అదేవిధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రశ్నించే క్రమంలో మాట్లాడుతూ ఉంటే ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల పక్షాన ఏఎస్ఎఫ్ పోరాడుతూ ఉంటే మరి శ్రీ చైతన్య కళాశాలలో పోలీసులను పిలిపించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎస్ఎఫ్ నాయకుల మీదకి మరి వదలటం జరిగింది। అక్కడికి వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ మరి అత్యుత్సాహం ప్రదర్శించి ఏఎస్ఎఫ్ నాయకుల మీద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఎస్ఎఫ్ నాయకుల మీద దాడికి దిగడం జరుగుతూ ఉంది। ఏదైతే ఒక రౌడీ షీటర్లతో ఒక రౌడీలతో ఒక దొంగలతో ప్రవర్తిస్తున్నట్టుగా పీజీలు డిగ్రీలు చదువుకొని విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద అమానుషంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం। దీని మీద ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాల దగ్గర ఆందోళన చేపడతా ఉన్నాం। ఈ కార్యక్రమంలో మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివ, తెనాలి నియోజకవర్గ కోశాధికారి పన్నెకంటి శోభిత్, ఉపాధ్యక్షులు పవన్, ఏఎస్ఎఫ్ నాయకులు బాలాజీ, అజయ్, చైతన్య, ఆకాష్, లోకేష్, జయకృష్ణ, పొట్లు, మణి, దుర్గా, యశ్వంత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు। ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలు అక్షరాలను లక్షల రూపాయలుగా ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చి తల్లిదండ్రులకు అమ్ముతా ఉందో దాన్ని ఖండించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఒక వినూతమైన నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్న విజయవాడ నగరంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను పోలీసులు వారిపై దాడి చేయడం తెనాలి ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తూ ఉన్నాం। వారి మీద పెట్టిన కేసులను వెంటనే తీసివేయాలా, వాళ్ళని విడుదల చేయాలా, లేని పక్షాన తెనాలిలో కానివ్వండి గుంటూరు జిల్లాలో కానివ్వండి ఎక్కడైతే శ్రీ చైతన్య కళాశాలలు ఉన్నాయో ప్రత్యక్షంగా వెళ్ళి మేము దాడికి కూడా దిగుతామని చెప్తా ఉన్నాం। మేము లాఠీలకు తోటాలకు భయపడే వాళ్ళం కాదు। విద్యార్థుల సమస్యల మీద మేము పోరాడుతూ ఉంటే ఈరోజు రోడ్ల మీద ఆకతాయితనంగా తిరిగే ఒక దొంగలు ఒక రౌడీ షీటర్ల మాదిరిగా ఈరోజు పోలీస్ వ్యవస్థలు విద్యార్థులను చూస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా మేము అన్నీ పూర్తి చేశామని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా మీరు ఏసీ రూమ్లో కూర్చుంటే రోడ్ల మీద విద్యార్థులు పడుతున్న కష్టాలు మీకు తెలియదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు మీరు రోడ్ల మీదకి వచ్చి ఏదైతే మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం 8వ క్లాస్ చదువుకునే విద్యార్థికి 23,000 రూపాయలు ఫీజు, 23,000 రూపాయలు బుక్స్ కొనటం అంటే ఎంత దారుణమైన వ్యవస్థలో మనం చదువుకుంటున్నాం అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిందిగా పనిచేస్తూ ఉన్నాం। అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో ఉన్న బందర్ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఏదైతే విజయవాడ నగర పోలీసులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక రౌడీల మాదిరి ఏఎస్ఎఫ్ విద్యార్థులపై దాడి చేయటం చాలా బాధాకరం। ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు తల్లికి వందనం పేరుతో
13,000 ఇస్తే అదే 13,000 ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో బుక్స్ కొనడానికి కూడా సరిపోవట్లేదని చెబుతున్నాం. ఇదే ఈ బుక్స్ దోపిడీని అరికట్టే విధంగా నడుచుకోకపోతే తక్షణమే మేము గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. మూల్పూర్ గ్రామంలో మహిళ ఆమె బంధువుపై జరిగిన దాడి ఘటనలో గాయపడ్డ వారిని హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ బుధవారం పరామర్శించారు. తెనాలికి చెందిన వేములపల్లి రజని తన సోదరి కుమారుడు వెనిగల సునీల్ కుమార్ ను వెంట పెట్టుకుని మూల్పూర్లోని వారి యొక్క పొలాన్ని దున్నించుకోవడానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వారిపై దాడి చేసి హత్యాయత్నం చేశారని, ఈ దాడిలో 2 గాయాలు కాగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డానియల్ తెలిపారు. తమ ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు డానియల్ తెలిపారు. నా పేరు వేమలపల్లి రజని అండి. మా నాన్నగారిది మూల్పూర్ గ్రామం. నాకు అక్కడ మా నాన్నగారు చనిపోతూ కొంత ఆస్తి మాకు వీలునామా ద్వారా రాసిచ్చాడు. ఈరోజు దాన్ని నేను పొలం దున్నించుకోవడానికని చేను దగ్గరికి వెళ్తే ఎలవర్తి బోషయ్య అనే వ్యక్తి వైసీపీ నాయకుడు అతను వచ్చి నా మీద కత్తి తీసుకుని దాడి చేశాడు. అతని తర్వాత దాసర్ల హనుమంతయ్య, వరప్రసాద్ అతని పేరు, హనుమంతయ్య అంటారు, అతను వచ్చి నా మీద కలబడ్డాడు. నాకు తోడు మా అక్కగారు అబ్బాయి అయిన సునీల్ని తీసుకుని వెళ్తే అతని కింద పడేసి కొట్టి చేస్తుంటే నేను అడ్డం వెళ్ళినందుకు నన్ను పడేసి హనుమంతయ్య అనే అతను కింద పడేసి గుండెల మీద కూర్చొని కొట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈలోగా ఎలవర్తి శోభారాణి వాళ్ళ అమ్మాయి ఎలవర్తి లాస్యప్రియ ఇద్దరు కలిసి ఒక వైరు తీసుకొచ్చి మా అక్క వాళ్ళ అబ్బాయిని గొంతుకేసి బిగించి చంపుతుంటే నేను పెద్దగా కేకలు పెట్టేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని విడదీసేటప్పటికి మేము భయంతో బారిపోయి వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యాము. మాకు ఎలవర్తి బోషయ్య ద్వారా మాకు ప్రాణహాని ఉంది. ఎలవర్తి బోషయ్య, తర్వాత దాసర్ల హనుమంతయ్య, ఎలవర్తి రాధాకృష్ణ, వీళ్ళ ముగ్గురు మూలంగా ఒక ప్రాణహాని ఉంది. మాకు మాత్రం ఏదైనా సెక్యూరిటీ కల్పించాలి. మా నాన్న మాకు కొంత ఆస్తి వీలునామా ద్వారా ఇచ్చాడు. ఆక్రమించుకోవడానికి ఇప్పుడు మా మీదకి అటాక్ చేస్తున్నారు. మాకు అసలు ఏ గొడవలు లేదు. మేము ఇవాళ గొడవ కూడా వెళ్ళలేదు. మామూలుగా చేలో దున్నుతుంటే చూద్దామని వెళ్ళాం తప్పితే మేము గొడవకి వెళ్ళాలి. మేము చేలో నుంచి బయటకు వచ్చేసరికి అందరూ ఫోన్లు చేసుకొని మొత్తం బ్యాచ్కి వచ్చి మా మీద రోడ్డు మీద అటాక్ చేశారనమాట. ఎలవర్తి పోసి బొడ్లో నుంచి కత్తి తీసి రావేని వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. మీకు వీడియో క్లిప్పింగ్ కూడా కావాలంటే మా దగ్గర చూపిస్తాం. మా తాతగారు మాకు కొంత పొలం రాసి ఇచ్చున్నారు మూల్పూర్ గ్రామంలో. ఇది మాకు వీలునామా దగ్గర రాస్తే మాకు అంతకుముందు వెళ్ళాము, గొడవ చేశారు. ఈరోజు మళ్ళీ ట్రాక్టర్తో దున్నిస్తానికి వెళ్తే ఆ బోషయ్యను ఆయన అనుచరులతో కలిసి వచ్చి మా మీద కత్తితో దాడి చేయబోయాడు. ఇంట్లోకి మళ్ళీ మా పిన్ని గారు వచ్చి మమ్మల్ని ఆయన్ని ఆపిన తర్వాత ఈ రాధాకృష్ణను హనుమంతయ్య వచ్చి నన్ను తన్నారు. ఈ ఇంతలోకి రాధాకృష్ణ మీద కూర్చుని నన్ను బాగా కొడుతున్నారు. ఇంట్లోకి శోభారాణి అని వచ్చి ఒక తాడు ఏదో తీసుకొచ్చి బోషయ్యకి ఇస్తే ఆయన నా గొంతుకేసి లాగి కింద పడేసి మేము చంపేస్తామన్నారు. తర్వాత వీళ్ళు మా పిన్ని ఏమో పెద్దగా అరుస్తుంది. అక్కడి నుంచి అరుస్తున్నప్పుడు ఇక ఈ హనుమంతయ్య మా పిన్నిని కొడటానికి ప్రయత్నించారు. బాగా కింద పడేసి వాళ్ళిద్దరూ శోభారాణిను ఆమె కూతురు కలిసి మా పిన్నిని కొడుతున్నారు. ఇంక పెద్ద కేకలేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. తర్వాత మా తెలిసిన వాళ్ళు వచ్చేసరికి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, ఈ పొలంలో పాతేస్తాము, దిక్కేవాళ్ళు లేడు ఇక్కడ మీ ఊర్లో, ఈ ఊర్లో మీకు అని చెప్పేసి చేశారు. ఇక అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు మెల్లకుండా పారిపోయారు. ఇక మేము ఇటు తెనాలి హాస్పిటల్కి వచ్చాం. ఈరోజు మూల్పూరు గ్రామంలో జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక స్త్రీ తన సొంత పొలంలోకి వెళ్తే వేరే వాళ్ళు వచ్చి అసలు మీరు ఈ పొలంలోకి ఎట్లా వచ్చారు, మీరు ఎట్లా బతుకుతారు, ఎట్లా వెళ్ళిపోతారని కూడా ఆయన మరి ఆమె సోదరి కొడుకు కూడా అక్కడికి వెళ్ళారండి. మరి వాళ్ళ మీద ఒక 70 years అతను బొడ్లోంచి కత్తి తీసి వాళ్ళని బెదిరించిన సందర్భం పట్ట పగలు. సో ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి, అది ఎవరిదని చెప్పేసి. అసలు వాళ్ళు ఎవరు రావడానికి ఈమె మీదకి? ఈమెకి మహా అయితే ఒక 40-45 years ఉంటాయి, ఆయన ఒక 70 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ అనాగరికం ఏంటి అసలు అది? కాబట్టి
పోలీసు వారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె భయపడిపోతుంది. వాళ్ళ సోదరి అమ్మాయి ఆమె సోదరి కొడుకు కూడా అతను కూడా భయపడిపోతున్నాడు. మాకు ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళకి ప్రాణ భిక్ష పెట్టాలని, ఎటువంటి ప్రాణహాని జరిగినా వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. పట్టణ 4వ వార్డులోని నరేంద్రదేవ్ కాలనీ వాసులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బురిపాలెం రోడ్లోని జెండా చెట్టును అక్కడి నుండి తరలించి కాలనీలోని ఇంటిని తొలగించి అక్కడ ఏర్పాటు చేస్తున్నారంటూ దానిని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగిస్తున్న తమకి సుమారు 60 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో నివాసం కల్పించిందని, అయితే ఏనిగేటి మణెమ్మ ఇంటి స్థానంలో జెండా చెట్టు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని కాలనీ వాసులు తెలిపారు. నరేంద్రదేవ్ కాలనీలో జెండా చెట్టు కట్టడానికి వీలు లేదు. పేటలో 4వ వార్డులో జెండా చెట్టు కట్టడానికి వీలు. నరేంద్రదేవ్ కాలనీలో జెండా చెట్టు కట్టడానికి వీలు లేదు. పేరు మునమ్మ, ఏనుగేటి మునమ్మ. మేము 60 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. 60 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలేలా. 3 ఇళ్ళు ఉన్నాం ఒక ఇంట్లో. 3 ఇళ్ళు ఉన్నాం. 3 ఇళ్ళు ఉంటే ఆ ఇల్లు పగలగొట్టాలంటున్నారు. ఇప్పుడు ఎట్లా మేము ఏడ ఉండాలా? సంఘం అంతా పట్టాలు లేవు. మరి మాకు పట్ట కాతం ఎట్ట వచ్చుద్ది? అందరికి ఉంటే కదా మాకు వచ్చుద్ది. మాది నరేంద్రదేవ కాలనీ. అందులో 3 కులాలు నివసిస్తున్నాము. తల్లి పిల్లల్లాగా ఉన్నాం. అందరూ కూడా పారిశుద్ధ కార్యక్రమాలే. ఈరోజు ఈ అధికారులు ఇంతంత పాతకానికి దిగజారారంటే చాలా బాధాకర విషయం. ఈరోజు ప్రాణాలు తెగిస్తాయినా, ఎంత దూరమైనా, ఎక్కడికైనా, అది ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, హైదరాబాద్ కానీ, ఎక్కడికి వెళ్తానికైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇప్పటి వరకు ఈ అదేంటి నిమోనా ఉన్నప్పుడు కూడా వస్తున్నారు అధికారులు, చూస్తున్నారు, మీకేం చెయ్యరమ్మా అని భరోసా ఇస్తుంటే దారుణం బతికాం. ఈరోజు మొత్తం కూలిపోయి 4వ తరం కూడా సీకిపోయాం. ఈ పారిశుద్ధం పని మీరు బాగుపడాలి, మేము నాశనం అయిపోవాలి. మా ప్రాణాలు పోతున్నా 8 గంటల పనిచేయి, 9 గంటల పనిచేయి పారిశుద్ధ కార్మికులు బురదలో దిగిపోయి వాళ్ళు ఏమి కూడా చేతికి బౌజులో ఇవ్వపోయినా మేము అందులో కూరుకొని పనిచేస్తుంటే కరోనా వైరస్లో మమ్మల్ని ఏ రకంగా నాశనం చేశారు. మీరు ఇళ్లలో నుంచి బయటకు రాకపోతే మా ప్రాణాలు అడ్డం పెట్టి మేము కష్టపడి పనిచేసాం. మా బిడ్డలు మేము ఇంటికాడ శుభ్రం తినాలంటే మేము ఎంత నరకం పడ్డాం. ఎవరన్నా ముందుకొచ్చారా? ఈ అధికారాన్ని ముందుకొచ్చి అమ్మ ఇదిగో ఈ బస్తా బియ్యం తీసుకో, ఈ కూరగాయలు వేసుకో, ఇది వేసుకొని తినండి అమ్మా, మీరు లేకపోతే మా రాష్ట్ర ప్రభుత్వమే లేదు అని ఒకడు వచ్చి చెప్పాడా? అప్పుడు చెప్పని వాళ్ళు ఈరోజు వచ్చి మా కాలనీకి అడుగుపెట్టి జెండా చెట్టేస్తాం, ఇక్కడ ఇదేంటి ఇల్లులు కూల్చేస్తాం అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇది ఎంత దూరమైన వెళ్తానికి మేము సిద్ధం బాబు. మీరందరూ కూడా మాకు సహకరించండి. మేమందరం కూడా చచ్చిపోతానికని ఈరోజు సిద్ధమయ్యామంటే 61 సంవత్సరాలు మా ప్రధాన డిమాండ్ మా కాలనీలోకి ఎవరు రాకూడదయ్యా. ఇంటి పట్టాలు ఇవ్వాలి. మా దగ్గర జీవం ఉంది, ఎక్కడెక్కడన్నా ఇచ్చింది మా దగ్గర ఉంది. ఇలాంటి క్వార్టర్స్కి పట్టా ఇచ్చే జీవం నా దగ్గర ఉంది. అక్కడ అన్ని చోట్ల ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తారులే అనుకున్నా. ఈ అధికారులు చెప్తున్నారని నేను ఊరుకున్నా. ఇప్పుడు నేను ఎందుకు ఊరుకుంటా? మీరే వచ్చి కదిలిచ్చారుగా, ఆ పట్టా తీసుకొని వెళ్తాను. ఎవరికో 5 గజాలు ఆయన పట్టా అని ఎవరిచ్చారో అది మా రుజువు కావాలి. అందరూ కూడా ఏ రకంగా మేము కష్టపడి పనిచేసి ముందుకు వచ్చామో వాళ్ళు కూడా మాకు తెలియపరచకుండా వచ్చి పగలగొట్టే పరిస్థితి అయిపోయింది. ఒక్కరోజు వీళ్ళందరూ కూడా ఇలా వచ్చినందుకు మేము సంతోషపడాలా, లేకపోతే ఈ రకంగా మాకు దుమారా చేసి మళ్ళీ
ఇంకా ఏదన్నా చేసి మాకు గొడవలు పెట్టి సమాసాలు చూస్తానుక ఈ అధికారులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కందుకూరి అశోక్ కుమార్ గారు. మేము 4వ వార్డు నందులపేటలో ఉన్న నరేంద్రదేవ్ కాలనీలో నివసిస్తున్న మున్సిపల్ కార్మికులం. మేము గత 65-67 సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తూ ఉన్నామండి. మా తాతల కాలం నుంచి అందరు ఇక్కడే ఉన్నారు. ఇది మాది 4వ తరం అండి. మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. అప్పట్లో ఉన్న ప్రభుత్వం మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చి మీరు ఇక్కడే ఉండండి, ఇది మున్సిపల్ కార్మికులకే అని చెప్పి మాకు ఇక్కడ నివాసం కల్పించడం జరిగింది. అప్పటి జీవో పత్రాలండి ఇవి. అప్పుడు శంకుస్థాపన చేసిన కాగితాలు. అప్పుడు మా పెద్దలందరూ పట్టా కాగితాలు అడిగితే ఇవి పట్టా కాగితాలు ఇస్తే మీరు స్థలాలు అమ్ముకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇది ఎప్పటికైనా మీకే, దీన్ని కదిలించడానికి ఎవరికి హక్కు లేదు, ఏ గవర్నమెంట్కి లేదని చెప్పి ఒక జీవో పాస్ చేసి అప్పటి గవర్నమెంట్ అందరూ ఊరుకున్నారు. దాంతో మా పెద్దలు కూడా సరేనని ఉన్నారండి. ఒక 65-60 సంవత్సరాలుగా ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాము. అప్పటి నుంచి ఉన్న ఇల్లు క్వార్టర్స్ వర్షాలకి ఎండలకి ఎండి పెచ్చులు ఊడిపోయి ఎన్ని జరుగుతున్నా కానీ అవి పగలగొట్టుకొని స్లాబ్లు వేసుకుంటామంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కమిషనర్ కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ మాకు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ ఉన్న ఇళ్లలోనే 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఇరుకిరుగ్గా బతుకుతున్నారు. పొద్దున్నుంచి పనికెళ్ళి సాయంత్రం దాకా ఆ మున్సిపల్ ఆఫీసులో అన్ని ఈదులు చెత్త గిత్త అన్నీ ఊడుస్తా వచ్చినా కానీ అదే ఇరుకులో ఎంత కష్టపడి వచ్చినా కానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా 4-5 కుటుంబాలు చిన్న చిన్న ఇంట్లోనే నివసిస్తున్నా కానీ పట్టించుకోకుండా అలాగే ఉన్నాము. కొంతమంది ముస్లిమ్స్ వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్థలం కొలతలు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కొంతమంది నివాసం ఉంటున్నారు. ఎవరికి చెప్పకుండా వాళ్ళకి కూడా ఏ విషయం తెలియకుండా వచ్చి కొలతలు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళకి ఏం అర్థం కాక ఒక 10 రోజులుగా వాళ్ళు తికమక పడుతున్నారు. ఒకరోజు కాలనీ వాస్తువులందరికీ చెప్పగా అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. తీరా దాంట్లో జరిగింది ఏంటంటే ఆ 4వ వార్డులో ఆ బుర్రిపాలెం రోడ్లో ఉన్న జెండా చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉందని అక్కడ తీయించి ఆ జెండా చెట్టుకి పర్మిషన్ మాకు ఇక్కడ ఇచ్చారు, ఈ ఇల్లు పగలగొట్టుకొని మమ్మల్ని ఇక్కడ కట్టుకోమన్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళని గట్టిగా నిలదీస్తే మీకు దానికి హక్కు ఎవరిచ్చారు, అధికారం ఎవరిచ్చారు అని అడిగితే మాకు కమిషనర్ గారు మాకు ఈ స్థలం చూపించారు, మాకు ఇక్కడ కట్టుకోమని మాకు చెప్పారు అని వాళ్ళు అనడం జరిగింది. చెప్పినట్టుగా మీకు దగ్గర ఏమన్నా లెటర్ ఆఫ్ ప్రూఫ్ ఏమైనా ఉందా అని మేము అడిగితే మాకేం లేదు, మమ్మల్ని అయితే కట్టుకోమన్నారు అని చెప్పి మాకు పేపర్ లెటర్ కూడా ఇచ్చారు అని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటే మాకు పట్టా కాగితాలు ఇవ్వడం అని చెప్పిన ప్రభుత్వం ఆ జెండా చెట్టు కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చింది, పట్టా ఎలా ఇచ్చిందని మేము అందరం మా కాలనీ వాసులు అందరం ప్రశ్నిస్తున్నాం. అయితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారో ఆ వర్కర్స్ ఆ యూనియన్ మొత్తం వచ్చి మా కాలనీ వాస్తువులు అందరికి సమాధానం చెప్పి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి పట్టా కాగితాలు ఇచ్చి తర్వాత తదుపరి కార్యక్రమం జరగవలసిందిగా మా కాలనీ వాస్తవ్యులందరూ డిమాండ్ చేస్తున్నారు. ట్రాక్ మరమ్మతుల నిమిత్తం తెనాలి మండలం అంగలుగుదురు కోపల్లె రోడ్డు రైల్వే గేటును ఈ నెల 18, 19 తేదీల్లో మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా అంగలుగుదురు గుడివాడ రైల్వే గేటు మార్గాన్ని రాకపోకలకు వినియోగించుకోవాలని కోరారు. ఈ రైల్వే ట్రాక్ అప్పుడప్పుడు రిపేర్ నిమిత్తము ఆ ట్రాక్ అక్కడ గేట్ క్లోజ్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోమని రైల్వే వాళ్ళు చెప్తారు. ఆ విధంగా ఇవాళ చెప్పిన దాంట్లో ఎల్సీ నెంబర్ 288 అంటే ఇది తెనాలి సంగంజార్లమూడి మధ్య ఉంది. అది ఉదయం ఇవాళ 18వ తారీఖు ఉదయం 8 నుంచి 19వ తారీఖు సాయంత్రం 6 దాకా ఆ గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. అలాగే మనకి లెవెల్ క్రాసింగ్ నెంబర్ 289 అది తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ, తెనాలి దుగ్గిరాల మధ్య ఉంటుంది, తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ మధ్య. అది 18వ తారీఖు రాత్రి 10 నుంచి 19వ తారీఖు ఉదయం 6 వరకు అంటే నైట్ అంతా ఆ గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. దాని తర్వాత మల్లెపాడు మనకి పెనపాడు మధ్య ఇంకో గేట్ ఉంది. అది కూడా 19వ తారీఖు రాత్రి 10 నుంచి 20వ తారీఖు ఉదయం 6 వరకు ఆ నైట్ 10 గంటలు ఆ గేట్ ఒకటి క్లోజ్ చేయబడుతుంది. దాని తర్వాత ఎల్సీ నెంబర్ 287 అది కూడా మల్లెపాడు పెనపాడు మధ్య కనెక్టింగ్. అది అంటే ఈ గేటు ఉన్నప్పుడు మెడ్రాస్ గేట్ వాడాలా, మెడ్రాస్ గేట్ లేనప్పుడు ఇది వాడుకోవాలనేసి మా రైల్వే తరఫున విజ్ఞప్తి. అది ఈ 287 మల్లెపాడు పెనపాడు కనెక్టింగ్ కూడా 21వ తారీఖు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఆ గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. సో ప్రయాణికులకు కలిగిన
రోడ్ యూజర్స్ కలిగిన అసౌకర్యానికి మేము చింతన ప్రకటిస్తూ ఆల్టర్నేటివ్ రూట్స్ ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.